రాజధాని ఢిల్లీలో సంచలనం చోటు చేసుకుంది. రోహిణి ప్రాంతంలో గ్యాంగ్స్టర్లు సంచరిస్తున్న సమాచారం మేరకు రంగంలోకి దిగింది ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. అలాగే బీహార్ పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. అంటే ఢిల్లీలోని రోహిణిలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. అయితే ఎన్కౌంటర్ లో బీహార్ కు చెందిన నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు హతమయ్యారు. హతుల్లో గ్యాంగ్ లీడర్ రంజన్ పాఠక్ కూడా ఉన్నారు. ఇక ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అలాగే బీహార్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఎన్కౌంటర్ సంబంధించిన కీలక విషయాలకి తెలియాల్సి ఉంది. కానీ ప్రధానంగా ఈ ఉదయం సమయంలో ఢిల్లీలోని రోహిణిలో అంటే ఇండియా గేట్ కు 25 కిలోమీటర్ల దూరంలో ఉదయం సమయంలో తెల్లవారుజామున 2 గంటల 20 నిమిషాల సమయంలో రోహిణిలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. అయితే ఈ ఎన్కౌంటర్ లో బీహార్ లోని కరుడు కట్టిన రంజన్ పాఠక్ ముఠాకు చెందిన నలుగురు సభ్యులను సంయుక్తంగా అటు బీహార్ పోలీసులు అలాగే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సంయుక్తంగా కాల్ చంపారు. అంటే ప్రధానంగా దీనికి కారణం రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ముఠా సభ్యులు ఒక పెద్ద నేర కార్యకలాపాలకు పాల్పడాలని ఒక ప్లాన్ చేస్తున్నారనే నిర్దిష్ట నిఘా వర్గాల సమాచారం మేరకు ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ అలాగే బీహార్ పోలీసులు సంయుక్తంగా ఈ ప్రాంతంలో వలపన్ని వారిపై అటాక్ చేశారు. వారు వెళ్తున్న కారు పైన అటాక్ చేసిన నేపథ్యంలో వారు ఈ నలుగురు బీహార్ లోని అనేక హత్యలు అలాగే సాయుధ దోపిడీలతో సహా అనేక కేసుల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారు. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వారు అనేక వ్యూహాలు సిద్ధం చేశారు నేర కార్యకలాపాలకు పాల్పడేందుకు అనేది అటు బీహార్ పోలీసుల వద్ద సమాచారం ఉన్న నేపథ్యంలో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. ఇద్దరు కూడా సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 2 గంటల 20 నిమిషాల సమయంలో రోహిణిలో వారు వెళ్తున్న కారును అడ్డుకుని రోడ్డు పక్కనే వారిపై కాల్పులకు తెగబడ్డారు. ప్రతిగా వారు కూడా కాల్పులు జరిపే నేపథ్యంలో ఇటు పోలీసులు జరిపే కాల్పుల్లో నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్స్ హతమయ్యారు. దాంట్లో కీలకంగా ఉన్న వ్యక్తి కూడా పాఠక్ హతుల గ్యాంగ్ లీడర్ గా వ్యవహరిస్తున్న రంజన్ పాఠక్ కూడా మృతి చెందారు. ప్రజెంట్ వారి బాడీస్ ని కూడా హాస్పిటల్ తరలించి పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ తరలించారు. అయితే దీనిపై లోతైన దర్యాప్తు కొనసాగుతుంది. అంటే కేవలం ఒక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వీరిపైన వారు నేరాలకు పాల్పడే అవకాశం ఉందని దాడి చేశారా, ఇంకా వేరే కోణాల్లో ఇంకేమైనా కారణాలు ఉన్నాయని దానిపై మాత్రం ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. దానికి సంబంధించి అధికారికంగా ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది.